ఉపాధ్యాయులు. అంతా బాగుంది అంటున్నారండి. సొసైటీలో అందరూ ప్రోత్సహిస్తున్నారు. బాగుంది. మెగా డిఎస్సీ కోసం కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు రిలీజ్ చేయడం నోటిఫికేషన్ పట్టడం జరిగింది. అందరికీ హ్యాపీ కదండి. అదే కావాలి కదా. అదే ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు అందరూ. అందరికీ హ్యాపీనే కదా. అది సంబంధించి కూడా కాల వ్యవధి 45 రోజులు మాత్రమే ఇచ్చారు. 41 రోజు మాత్రమే. ఈ లోపు పరుగులు ఎత్తుతారండి. 45 రోజుల్లో పరుగులు ఎత్తుతారు. దేనోళ్ళు దానికి ఉన్నారు, లేకుండా లేరు. అది దీనికి సంబంధించి కూడా వైసీపీ ఏమంటుందంటే ఇది మెగా డిఎస్సీ కాదు, మెగా డ్రామా అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. డ్రామా అంటే వాళ్ళది డ్రామా, ఇది డ్రామా కాదండి. అది ఎందుకంటే అండి ఇప్పుడు గెలవలేని వాళ్ళు ఎన్నో అంటారు. అవన్నీ కాదు. ఎప్పటి నుంచో ఈయన రావాలి బాగుంటుంది, సొసైటీ అంతా బాగుపడుద్ది అని అనుకున్నారు. ముందు రాజధాని అవ్వాలండి. అది మెయిన్ టార్గెట్ అందరికీ. అప్పుడు అందరూ స్థలాలు పొలాలు అన్నీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బతుకు తెరువు కోసం వాళ్ళు ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్నారండి. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రాజధాని అయ్యిందనుకోండి అమరావతి, అంతకంటే ఇంకేం కావాలండి మా అందరికి. అది ఐటీ మినిస్టర్ లోకేష్ గారు పనితీరు బాగుందండి. లోకేష్ గారు వండర్. భారీ మెజార్టీతో గెలిచారు మంగళగిరిలో లోకేష్ గారు. అవునండి, మరి గెలుస్తారు. ఇక్కడ అంతా సొసైటీ మరి గెలిపిస్తారు. గెలవాలి, ఇంకా గెలవాలి. అది ఓకే అండి. చూసుకుంటే కనుక విజయసాయి రెడ్డి మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తాను, నా ఇష్టం అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. మీ ఇష్టం నా ఇష్టం అక్కడ చెల్లదండి. ఇక్కడ గెలిచిన వాళ్ళదే చెల్లుద్ది, గెలిచిన వాళ్ళదే పై చెయ్యి. అది జనాలు ఎలా ఒప్పుకుంటారు? గెలిపించింది ఎందుకు? బాగుపడటానికి, అభివృద్ధి అవటానికి. అది గెలిపించిన వాళ్ళు గెలిపించినట్లుగా ఉండి మంచి వృద్ధిని ఇవ్వాలి, చేకూరాలి. అందరూ బాగుండాలి. మహిళలు కానీ పిల్లలు కానీ, పిల్లల చదువులు కానీ, స్కూల్ ఫీజులు కానీ అన్నీ కూడా. ప్రభుత్వం పనితీరు ఏం బాగాల. ప్రభుత్వం పనితీరు కాదు, లంచగొండలు ఎక్కువైపోయారు, బ్రోకర్లు ఎక్కువైపోయారు. చండాలంగా ఉంది. ఏదో ఇది ఆ పథకం ఈ పథకం పేదవాళ్ళకి ఏమన్నా ఇదవుతున్నాయి. మధ్య రకం మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారండి. అది దీనికన్నా జగన్ ప్రభుత్వమే బాగుంది. కాదు, ఎలా ఉందంటారు జగన్ ప్రభుత్వం గతంలో అని కాదు, అది ఒక రకం ఇది ఒక రకం అనుకోండి. ఈయన ఏదో పేదవాడిని తీసుకెళ్ళి అందరం ఎక్కిచ్చేస్తాను అంటున్నాడు. ఆ అందరం ఎక్కుతాడు ఆయన. పొద్దు నుంచి రాత్రికి వెళ్తే కానీ 200 300 మిగులుతాయి. అదొకటి. ఉన్నవాడిని తీసుకొచ్చారంటే లేనివాడికి దత్తత తీసుకుని ఆడ అమ్మమ్మడి బొమ్మ వీడి కడతాయి. పీ4 విధానం అది చండాలమైన విధానం. అని కాదు, అది తప్పండి. ఇప్పుడు మీరు ఉన్నది ఈ కాయ మా చిన్నప్పుడు ఎవరు తినేవాడు కాదు. ఇవాళ 100కి 3 అంటున్నారు. చెప్పండి, 100 రూపాయలు అంటే ఇవాళ విలువ లేకుండా పోయింది. ఇవాళ ఒక భార్య భర్త బతకాలంటే కనీసం మినిమం 20,000 కావాల్సి వస్తుంది. వీడిచ్చే 10 రూపాయల బియ్యం ఎవడన్నా తింటున్నాడా? అమ్మేసుకుంటున్నారు. కూలికి ఎవడన్నా వస్తున్నాడా? ఎవడు రావట్లా. దానికి విధానం ఏంటంటే వీళ్ళు పెట్టిన పథకాలు సోమరిపోతనం పెంచేస్తున్నారు వీళ్ళు. అది మరి ప్రజలంతా కూడా మాకు ఉచితాలు వస్తాయి కదా, ఉచితాలు వస్తాయి. ఎవరికండి ఉచితాలు వచ్చేది? నిరుపేదలు ఎవరన్నా ఉన్నారా ఇవాళ? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు పొద్దున్న సాయంకాలం మైకేసి తిరుగుతారు, ఏదో ఛానల్లో పనిచేస్తారు. మీ కనీస అవసరాలు తీరుతున్నాయి. మీరు ప్రశ్నించుకోండి. అవునా కాదు? ఆ చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఒక వార్త తెలియాలంటే 2 రోజులు 3 రోజులు పట్టేది. ఆ సిటీలో అయితే ఒకరోజు. ఇవాళ వితిన్ మినిట్స్లో వరల్డ్లో ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంది. మరి ఇప్పుడు ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుందని సీఎం. టైం పడతాం ఎవడమ్మా మొగుడు సొమ్మండి. ఇవన్నీ దేశ పెడతానికి 60,000 కోట్లు, 50,000 కోట్లు, 30,000 కోట్లు తీసుకొస్తున్నారు అప్పు. ఈ అప్పు అంతా ప్రజల మీద పడటమే కదా. అదొకటి. 70,000 కోట్లు ఏదో డిస్కమ్స్లు కట్టలేదు అన్నారు. 5 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు ఉచిత కరెంట్ అంటున్నారు. ఎవరికి నిండింది? 5 సంవత్సరాల నుంచి బకాయిలు మనం కడుతున్నాం. అద్దెకున్న వాళ్ళు ఎవరో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ భారం అంతా ఎవరు? మనం భరాయిస్తున్నాం. అది తప్ప కాదా? ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో? చెప్పాను కదండి, బాగానే ఉందండి. తిరిగిలేదు. ఏ విధంగా అంటారు? మరి అభివృద్ధి కానివ్వండి, ఏదైనా అలా అనుకున్నది సాధిస్తారండి. అది మరి ఇప్పుడు మనకి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? అదే చూడాలి.
మనకి మరి ఇప్పుడు అమరావతి పూర్తి చేస్తామంటారు సీఎం గారు, ఎలా అప్పులు చేసి వెళ్ళిపోయారు కదా వాళ్ళ ప్రభుత్వం. ఆ అప్పులు తీర్చాలి, చేయాలి. నిదానం టైం పట్టుద్ది, కంగారు లేదు. చేత మాత్రం చేస్తాడు, తిరగలేదు. ఇప్పుడు మెగా డిఎస్సీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? దీనికి సంబంధించి వైసీపీ ఏమో మెగా డిఎస్సీ కదా మెగా డ్రామా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళు అలాగే అంటారులేండి, ఎవరి ప్రభుత్వం వాళ్ళే అలాగే అంటూనే ఉంటారు. వీళ్ళు చేసేది అది చేస్తారు. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నాను, నేను రాజకీయాల్లోకి రానన్న వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా అంటున్నాడు. ఇంకా అంతే, తప్పదు. వాళ్ళ మాటలు వాళ్ళకే ఉంటాయి. ఎలా అనిపిస్తుంది? ఎలా కనిపించేదేనండి, మా పిల్లలేమో అమ్మబడలేదు, ఇమ్మబడలేదు, చదివించుకున్నాం. 45 సంవత్సరాలు డబ్బులు ఎందుకు వేయాలి అసలు? 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి డబ్బులు వేయకూడదు. అదే 100 కంపెనీలు బాగా పెట్టారనుకోండి, చదువుకున్న పిల్లలందరూ ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలు వెళ్ళి అమెరికాలో పాలేసాలను పని చేయక్కర్లా. అదే మా పిల్లలు ఉద్యోగం తిప్పినప్పుడు ఇష్టపడి తెచ్చేవాడిని యోసిలో కూడా అదే కంపెనీలు ఇక్కడే వస్తే ఇక్కడే ఉద్యోగాలు ఉద్యోగం వస్తాయి. ఏదో చంద్రబాబు గారు తెప్పిస్తా అంటున్నారు, అట్లా పెట్టిస్తే మంచిది. మరి సంబంధించి కూడా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అవన్నీ అలాంటి నాకు తెలియదండి. నేను చదువుకోవాలా, కానీ మా పిల్లల్ని చదివించా. నా అమ్మలి స్కూల్కి 37 సంవత్సరాల స్కూల్ పిల్లలు అమ్మలికి. ఓకే, ఇప్పుడు మరి విజయసాయి రెడ్డి నేను రాజకీయాల్లోకి రానున్న వ్యక్తి మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తాను నా ఇష్టం అని చెప్పేసి కూడా అన్నమాట. ఆయనకే తెలియాలి, ఆ భగవంతుడు తెలియాలి. ఆయన ముందు అన్నాడో అనలేదో అది తెలియదు. నేను చేయను అంటాను, నాకేం తెలుసు, నేను రచ్చబడుకోని. మరి అది తప్పండి. ఓకే, మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి మొదటి వరకు రాజకీయాల్లోకి రాను అని చెప్పేసి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి, మేలైన ఎవరికైతే ప్రజలకు మేలు చేసేవాడే వాడు సరైన నాయకుడు. ఎమ్మెల్యే వీళ్ళంతా రూపాయి ఖర్చు పెట్టి 1000 దెంగే రకమే ఇప్పుడున్న ప్రభుత్వం అంతా. అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, ఒక్కడైనా సరైన నాయకుడు లేడండి. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా నా ఇష్టం అది అని చెప్పేసి కూడా విజయసాయి రెడ్డి అంటున్నారు. అది తప్పండి. వాడి ఉద్దేశం ఏంటంటే ఏది బాగుంటే ఏది దీంట్లో ఉంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటాకి, వాళ్ళు ఇది కాపాడుకుంటాకి తప్పితే ఇవాళ చంద్రబాబు నాయుడు పక్షాన్ని చేరనుకో ఈడున్న అన్నాలు ఏమి చేయడు. ఇవాళ అంతే కదా, ఇవాళ జగన్ని అన్ని కోరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? స్వార్థం. అంటే మోడీది కూడా స్వార్థమే. వీళ్ళు తప్పుకున్నాడు అనుకో అక్కడ మెయిన్ ప్రభుత్వం పడిపోతుంది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ విడుదల చేస్తుంది. ఇప్పుడు అన్ని ఉన్న టీచర్లనే అక్కడ ఇక్కడ చదివేస్తున్నాం అంటున్నారు. ఏం చేసుకుంటారు చెప్పండి? ఇదంతా మాయే కదా. సరే మాయే, ఇంత 165,000 ఏదో అంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు జీతాలు చెప్పండి? అంత ప్రపంచం ఇప్పుడు స్టేట్ని మామూలుగా అప్పులు పాలు చేయటమే కదా ఇదంతా. మనకు తెలుస్తుంది, పేదవాళ్ళకి తెలియదు కదా. అసలు 2018లో ఇచ్చిన డిఎస్సి వాళ్ళనే ఇంకా మా పాప ట్రైనింగ్ అయ్యి పోస్టింగ్ లేదండి. ఏం చేసుకుంటారు వీళ్ళని? ఏదో కాలయాపన అంతే. అదే దీనికి సంబంధించి వైసీపీ కూడా ఇది కేవలం మెగా డిఎస్సీ కదా మెగా డ్రామా అంటూ ఇప్పుడు. అవును, ఇది కరెక్టేనండి, ఈ పాయింట్ కరెక్టే. మెగా డ్రామానండి. వాళ్ళు ఎవరి స్వార్థం ఆడదండి, కాదంటూ ఎవరి స్వార్థం ఆడదు. దీని కాల వ్యవధి కూడా 45 రోజులు మాత్రమే ప్రకటించారు. ఇంత లోపల ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జామ్ రాయాలంటూ కూడా ఒకటండి. ఏ ప్రభుత్వం అయినా పేదవాడు అంటే చక్కగా తినాలంటే నువ్వు ఉచితాలు ఇవ్వక్కర్లేదండి, ప్రైస్ కంట్రోల్ పెట్టండి. మీరు చక్కగా 15 రూపాయలకో 20 రూపాయలకో బియ్యం అమ్మండి, అన్నీ చక్కగా అమ్మండి. ఇప్పుడు పండించేవాడికి గిట్టట్లా, తినేవాడికి గిట్టలా, బ్రోకరేజ్లకే బాగుపడిపోతున్నారు.